గంగాధర్ స్వామి. నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్ని. నాకు సర్వే చేసి చర్మిలారెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి చర్మిలారెడ్డి గారు చెప్పి నాకు టికెట్ ఇప్పించారు. చాలా సంతోషిస్తున్నాను. టికెట్ ఇచ్చినందుకు నేను సంతోషించడం కాదు, యావత్తు మా గిరిజనులు సంతోషిస్తున్నారు. మంచి లీడర్కి కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గెలుపు ఖాయము. ఏ ఊరు వెళ్ళినా, ఏ వార్డు వెళ్ళినా, ఏ పల్లె వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల వాళ్ళు, అన్ని సంఖ్యాస్తులు, అన్ని కులాల వాళ్ళు మంచి క్యాండిడేట్ గంగాధర స్వామి. గంగాధర స్వామి గెలిస్తే ఇక్కడ చట్టాలు కాపాడుతారు, ఇక్కడ జనాలకు న్యాయం జరుగుతుంది, ఏ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి కరెక్ట్ అనేసి అందరు జనాలు చెప్తున్నారు. ఏ ఊరు అన్ని 6 మండలాలు తిరిగారు, ఎక్కడికి వెళ్ళినా స్పందన బాగుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు ఇప్పుడు కాదు, గతంలో ఇందిరాగాంధీ టైంలో ఇల్లులు కట్టించారు, రోడ్లు వేయించారు, హాస్టల్ కట్టించారు, ఐటీడీ ఇక్కడ తెప్పించారు. అన్ని విధాలుగా గిరిజనులకి చక్కనైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా మా చర్మిలారెడ్డి గారి మేనిఫెస్టోలో ఫస్ట్ విషయము మహిళలకి బస్ ఫ్రీ, మరి గ్యాస్ పొయ్యి 500, మరి ప్రతి పేద కుటుంబానికి 5,000, ప్రతి మనిషి ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు, గుండె ఆపరేషన్కి 20,000, రైతు బంధు 2 లక్షలు, రైతు బంధు 2 లక్షల బంధు. ఇటువంటి కార్యక్రమాలు చేయబట్టే కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది, అదే తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది. రాజశేఖర రెడ్డి కుమార్తె చర్మిలారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన సాగిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ పెరిగిపోయింది. వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతులన్నీ, వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ అట్టడిగించి మేము అయితే కాంగ్రెస్ పార్టీ బయటకు వస్తుంది. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు మా గిరిజన ప్రాంతంలో 170 అమలు చేయడము, జీవో నెంబర్ తీసేయడము, దానివల్ల గిరిజనులు పూర్తిగా వ్యతిరేకంగా అయిపోయారు. 3 జీవో నెంబర్ తీసేసి దానికి కనీసం పునరుద్ధరించలేదు ఇది ముఖ్యమంత్రి. పునరుద్ధరించలేదు కాదు కదా, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అడగలేదు. మా గిరిజనులు దానివల్ల ఎంతో నష్టపోయారు. దానివల్ల గిరిజనులకి ఈ వైఎస్ఆర్ పార్టీ మీద, తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ మీద, ఈ జనసేన పార్టీ మీద చాలా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే కనీసం ఒక్క కార్యక్రమం మద్యపాన నిషేధం అన్నారు. మద్యపానం నిషేధిస్తేనే ఓట్లు అడగడం కొత్త మనం. ఏది మరి మద్యపానం ఎక్కడ నిషేధం? తన సొంత షాపులు పెట్టి అమ్మిస్తున్నాడు. అయ్యా అమ్మఒడి, అయ్యాక బుడ్డి, ఆ అమ్మఒడి డబ్బులు తెచ్చి అయ్యా బుడ్డి తాగితే ఇటు చచ్చిపోతున్నాడు. అటువంటి దగుడుబజి మద్యపానం దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఎప్పుడైనా చూసామా? మా తాత ముత్తాతల్లాడు ఎప్పుడైనా చూసామా? కలెక్టర్ ఆఫీసులు తరకా పెట్టాం, తాలూకా ఆఫీసులు తరకా పెట్టాం, గవర్నమెంట్ భూములు తరకా పెట్టాం, అనేకమైన దోపిడీకి గురవ్వడం. ఎక్కడ చూసినా శాంతి భద్రతలు లేవు, ఎక్కడ చూసినా ప్రజల అశాంతి. ఏ వర్గం కూడా సుఖ సంతోషంతో లేదు, ఏ ఒక వర్గం కూడా ఎక్కడ ఏ విధమైన కార్యక్రమాలకు దోసుకోలేదు. ప్రతి వాడు బాధపడతాడు. అన్ని రేట్లు పెంచేశారు, కరెంటు రేటు పెంచేశారు, ఇసుక రేటు పెంచేశారు, భవన కార్మికులకి ఏం లేదు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజావ్యక్తిగత ముఖ్యమంత్రిని గద్దె దింపడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. అధికారులు దించుతున్నారు, పంపుతున్నారు. కాబట్టి రైతు నేను చెట్టి గంగాధర స్వామి గారికి బోర్డు మాట్లాడాను కాబట్టి ఇంతటితో నేను ముగిస్తున్నాను. నాయకత్వం